హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజే డే 11 లాస్ట్ డే. ముందు వీడియోలో చెప్పాను కదా ఈ రోజు మా గణేష్ నిమజ్జనం అని. ఈ రోజు పందిరి దగ్గరికి రాగానే మనం వినాయకుడిని వ్యాన్ లో పెట్టేసాం. మా గణేష్ చూస్తుంటే అసలు 2 గళ్ళు సరిపోవడం లేదు. ఇంకా వ్యాన్ లో పెట్టిన కాసేపటికి లడ్డు వేలం పాట మొదలు పెట్టేశారు. లడ్డు వేలం పాట 30,000 వరకు వెళ్ళింది. మా ఊళ్ళో నుండి సురేంద్ర గారు 30,500కు లడ్డు పాడుకున్నారు. మీ ఊళ్ళో లడ్డు పాట ఎంత వరకు వెళ్ళిందో కింద కామెంట్ లో చెప్పండి. వేలం పాట అయిన కాసేపటికి మా అక్కలో చెల్లెలు ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అది అయిన తర్వాత సాయంత్రం నిమజ్జనం అయ్యేంత వరకు మా కుర్రలు డాన్స్ పర్ఫార్మెన్స్. అసలు ఈ నిమజ్జనం రోజు ఎక్కలండి జోడి పార్టిసిపేట్స్ అందరూ బయటకు వస్తారు. సేపు అయిన తర్వాత 2 లడ్డు వేలం పాట మొదలు పెట్టేస్తారు. అది మా శ్రీనిరాజు గారు పాడుకున్నారు. అది అవగానే 3 లడ్డు వేలం పాట కూడా స్టార్ట్ చేస్తారు. 3వ లడ్డు అయితే చింతలపూడి సాయి మా అన్నయ్యగడే పాడుకున్నాడు. ఇంక లడ్డు వేలం పాట అయిపోయాక మందు కలిపి స్టార్ట్ చేస్తారు. ఇంకా నేను గెంతి ఓపిక లేక పక్కొచ్చి కూర్చుండిపోయాను. చూస్తుండగానే చీకటి పట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి ఎలాగో డాన్స్ గట్టా సెట్ అవ్వ కాబట్టి వ్యాన్ ఎక్కి కూర్చుండిపోయాను. ఇంకా చాలాసేపు ఆగిన తర్వాత బండి కదలడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ అలా సంతోషంగా గొంతులేసుకుంటూ మా గణేష్ని మా ఊరు గోదావరి దగ్గరికి తెచ్చాం. మామూలుగానే మా గణేష్ని నిమజ్జనం చేయడానికి 2-3 అవుతుంది. కానీ గ్రహణం వల్ల 8 గంటల లోపే నిమజ్జనం చేయాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఆ గణేశుడు మాతో ఉండి రేపటి నుంచి మాతో ఉండడంటే కొంచెం బాధగా ఉంది. ఎనీవేస్ మా గణేష్ నిమజ్జనం కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి అయిపోయింది. ఇంకా మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఉంటాం మరి. ఓకే, బాయ్.